అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు బరిలో ఉన్నారు. ఆయన ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనతో ఒకసారి మాట్లాడుతూ, సార్ చెప్పండి, ఒకవైపు మీరు చెప్పాడు ఏమంటే గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాభివృద్ధి జరగలేదని, కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఏమంటే 99% సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేశామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? జగన్మోహన్ రెడ్డి చెప్పే దాంట్లో సత్యం లేదు, అది నిజం. ఎందుకంటే అతను ఇచ్చిన హామీలు 25 లక్షల మంది పేదలకు ఇల్లు కట్టిస్తానన్నాడు. ఎన్ని గృహప్రవేశాలు జరిగాయి? అట్లాగే మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తానన్నాడు. మద్యం ఆదాయాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకుంటా ఉన్నాడు. పోలవరం పూర్తి చేస్తానన్నాడు, ఎక్కడ చేశాడో ఒక అడుగు ముందుకు పోలేదు. అమరావతి నిర్మిస్తానన్నాడు, నిర్మించకపోగా విధ్వంసం చేశాడు. రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలనను 5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పరిపాలన పైన అన్ని వర్గాల ప్రజల్లోనూ తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఎందుకన్నా ఇతన్ని గెలిపించినామనే పశ్చాత్తాపం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈసారి ఏ వర్గము జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. రెండోసారి మోసపోవడానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరు. కాబట్టి 160 స్థానాలకు తగ్గుకోకుండా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన గెలవబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక ప్రజాప్రభుత్వాన్ని, పేదల ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని త్వరలోనే చూడబోతూ ఉన్నాం. తర్వాత వచ్చేసి రాయదుర్గంలో రహదారులు కావచ్చు, ఆ తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు, ఇవన్నీ మీ ప్రభుత్వంలో మొదలు పెట్టడం జరిగింది. అవి అర్ధాంతరంగా ఆగిపోయాయి. అవి మీరు సెల్ఫీ ఛాలెంజ్ కూడా విసిరారు. ఆ ఛాలెంజ్ని మీరే స్వీకరించి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేస్తారా? ఇంకా ఏమేమి ప్లానింగ్ సార్ రాయదుర్గం అభివృద్ధి కోసం? రాయదుర్గం నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దాన్ని 80% పూర్తి చేస్తాం. ఇంకొక 20% మిగలచ్చు. 10 ఏళ్లలో మొత్తం పూర్తి అవుతాయి ఇవన్నీ. జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు కానీ, అట్లాగే ఉంతకల్లు రిజర్వాయర్ నిర్మాణం కానీ, హెచ్ఎల్సి ఆధునీకరణ పనులు కానీ, ఇట్లాంటివి మాల్యం బ్రాంచ్ కెనాల్, ఆవులదట్ల బ్రాంచ్ కెనాల్, ఇవన్నీ కూడా పూర్తి చేస్తే రాయదుర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా, సస్యశ్యామలమైన ప్రాంతంగా అవతరిస్తుంది. దానికోసమే నా తాపత్రయం అంతా. ఖచ్చితంగా రాయదుర్గం ఎడారీకరణ దిశగా తన ప్రస్థానాన్ని సాగిస్తున్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని కాపాడాలంటే, రైతులను రక్షించాలంటే నదీ జలాల తరలింపే ఏకైక మార్గం. దానికి నేను నా హయాంలో గతంలో బీజం వేశా, పనులు ప్రారంభం చేశా. 5 ఏళ్లలో అవన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోయినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినా వాటిని నెరవేర్చలేదు. మళ్ళా నేనే వస్తున్నా, నేనే పూర్తి చేస్తా, రాయదుర్గాన్ని బాగు చేస్తా. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అసంతృప్తులు అనేటివి ఉన్నాయి మీ పార్టీలో. అంటే ఇక్కడ కూడా రాయదుర్గంలో చూసుకున్నామంటే మాజీ జెడ్పీ చైర్మన్గా పనిచేసిన నాగరాజు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కావచ్చు, వాళ్ళ నుంచి ఎలా ఉంది సార్ స్పందన? ఏముండదు, పెద్ద సమస్య ఏం లేదు. అంటే పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేయరు. పార్టీలో ఉన్నారు అందరూ కూడా. మామూలుగా అభిప్రాయ భేదాలు నాయకుల మధ్య సహజంగా ఉంటాయి, ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. అట్లాగే ఇదో పెద్ద కుటుంబము, సహజంగా ఉంటాయి. దానిలో ప్రభావం ఏమీ పడదు. తర్వాత ఎవరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి లేదు. సరే, చివరిగా ఈ కళ్యాణదుర్గంలో నిన్న జరిగిన ఘటన, అంటే ఓటమికి దగ్గరలో ఉన్నామన్న విషయం తెలిసిపోయే టీడీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయంటే? అంటే భౌతిక దాడులు ఎప్పుడో కూడా ఫ్రస్ట్రేషన్లో చేస్తారు మనిషి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే శక్తి లేక, ఎక్కడో మనసులో బాధ, ఆవేదన ఇవన్నీ కూడా వచ్చినప్పుడు, లేదా ఓడిపోతున్నామనే అక్కస్తో చేసే దాడులుగా దీనిలో చూడాలా. వైసీపీ ఓటమి ఖరారైపోయింది. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలో 7 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉంది. పార్లమెంటు 1,50,000 పైచిలకు మెజార్టీతో మేము విజయం సాధించబోతూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే దుగ్ధతో సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలు తప్ప మరొకటి కాదు. చాలా సౌమ్యుడు, వివాదరహితుడైన కళ్యాణదుర్గం మున్సిపల్ మాజీ చైర్మన్ వైపీ రమేష్ పైనే దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని అందరూ కూడా ఖండించాలా. ఇట్లాంటి దాడుల వల్ల తెలుగుదేశం పార్టీని భయపడతామనుకోవడం వైసీపీ భ్రమ. వైసీపీ భ్రమలు తొలగిపోయి ఘోర పరాజయం పాల్గొవడం ఖాయం. అక్కడ అభ్యర్థి ఎవరున్నా సరే తెలుగుదేశం పార్టీ కంచుకోట కళ్యాణదుర్గం.
కాబట్టి కంచుకోటలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది. ఇది వీరు చెప్తున్నది. ఏదైతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, అదేవిధంగా రాయదుర్గంలో కూడా తాను గెలిచి ఏదైతే అర్ధాంతరంగా గతంలో పూర్తి చేయని ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తాం, అదేవిధంగా రాయదుర్గాన్ని ఒక అభివృద్ధికి ఐకాన్గా కూడా మార్చడం జరుగుతుంది అన్నట్టు కూడా కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్